కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి రజక దళిత కుటుంబంపై జరిగినటువంటి దారుణం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మరి జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి అనేక ఉద్యమాల్లో మరి ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఎర్ర సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికే సారథ్యం వహిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి, ఒక సవాలు విసరాలి అనే ఉద్దేశంతో మరి రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు, అదేవిధంగా గుజ్జ కృష్ణ గారు, అదేవిధంగా గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఒట్టి జానయ్య గారు, వేదికను అలంకరించినటువంటి హరిశంకర్ గౌడ్, ఇతర పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి మరి సుదీర్ఘంగా అనేక సంవత్సరాల పాటు మరి బీసీ ఉద్యమంలో, బహుజన ఉద్యమంలో పాలు పంచుకుంటున్నటువంటి సంఘాల నాయకులు, సోదరి సోదరులారా, ఏదైతే మరి కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి మారణకాండ దారుణం ఏదైతే పసిపాపను పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన మరి మనందరిలో కూడా ఏంటిది అని అంటే ఆగ్రహ జ్వాలలు ఏంటిది అని అంటే రగులుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు, ఆ 2 రోజులు జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి 2 రోజుల వరకు కూడా తీన్మార్ మల్లన్న కానీ, లేకపోతే విశారదన్ మహారాజు కానీ, లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ, ఇతర సంఘాలంతా కూడా ఆ 2 రోజులు ఆ గ్రామానికి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి అధికారులతోటి మాట్లాడి నిలదీసి మొత్తం ఏంటిది అని అంటే అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం వల్ల కనీసం ఆ ముగ్గురినైనా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, కంటి తోడుపు కోసం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, లేకపోతే అది కూడా జరిగి ఉండేది కాదేమో, పట్టించుకునే పరిస్థితే లేదు, మన గోడును ఎవరు కూడా వినే పరిస్థితే మరి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి ఇంకా చాలా మందిని, ఇంకా 5గురిని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇది ఏమి వింత ఏమి కాదు మనకు, నాకైతే కొత్త ఏమి కాదు. నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కారంచేడులో జరిగిన సంఘటన ఏమైంది, చుండూరులో జరిగిన సంఘటన ఏమైంది, నీరుకొండలో జరిగిన సంఘటన ఏమైంది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ 2-3 రోజులే మనకు ఆవేశం ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటిది అంటే కంటి తూడుపులాగా ఏదో చిన్న చిన్న చర్యలు చేపడతారు, మనం కూడా మర్చిపోతాం. తర్వాత సాధారణంగానే వీటిని భావిస్తూ వస్తూ ఉన్నాం. ఇదే కదా మన బీసీల పరిస్థితి కానీ, ఎస్సీ మైనారిటీల పరిస్థితి కానీ ఈ విధంగానే ఉంటుంది అనేది పాలక వర్గాలకు కూడా తెలుసు. తీన్మార్ మల్లన్నకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి బీసీ నాయకులకు 2 రోజులైతే వీళ్ళే సర్దుకుంటారు, సర్దుమనికి పోతారు. వీళ్ళదంతా బీసీ నాయకులది, బీసీ సంఘాలదంతా సర్దుబాటు చేసుకునే మనస్తత్వమే అనేది మరి పాలక వర్గాలకు కూడా అర్థమైనటువంటి పరిస్థితి. మరి ఎవరైతే పాలక వర్గాలుగా ఉంటారో, ప్రభుత్వంలో ఉంటారో, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటారో వాళ్ళ మీద దాడులు జరగవు అనేది చరిత్రలో కాంశీరామ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. అధికారంలో లేని కులాల మీద వాళ్ళకి ఏంటిది అని అంటే అమానుషం చేయడానికి ధైర్యం ఏంటంటే వీళ్ళను మొత్తం అవమానం చేసినా, మానభంగం చేసినా, లేకపోతే చంపివేసినా వీళ్ళకి ఎవడు పట్టించుకునే నాదుడే లేడని పాలక వర్గాలు కనుక భావిస్తే ఆ వర్గాల మీద ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు అనేది కాంశీరామ్ గారు చెప్పినటువంటి విషయం. కాబట్టి పాలక వర్గంగా ఉంటే మన జోలికి ఎవరు రారు. మన చేతుల్లో పోలీస్ వ్యవస్థ ఉంటుంది, మన చేతుల్లో అధికారం ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ మనకు అండగా ఉంటాయి కాబట్టి ఎవరు మన జోలికి రానటువంటి పరిస్థితి ఉంది. అసలు దాన్ని వదిలేసి మిగతా చిన్న చిన్న కొసర్లతోటి మనం ఉద్యమాల పేరుతోటి కాలం గడుపుతున్నామా ఏమని ఒక్కొక్కసారి మాలాంటి వాళ్లకు అనిపిస్తూ ఉంది. అన్ని మనమే మాట్లాడుతుంటాం. మనం కూడా ఈ సందర్భంగా ఊరికే గుడ్డెత్తి చేలబడ్డట్టుగా ఏదో పని చేసుకుంటూ పోవటం కాకుండా ఒకసారి రీథింకింగ్ కూడా చేయాలి, పునరాలోచన కూడా చేయాలి. అసలు మనం అనుసరించే విధానం కరెక్టేనా కాదా, అసలు మనం నిజంగా ఎటుపోతున్నాము, ఎవరికి కొమ్ము కాస్తున్నాము, ఏ దశలో ఎక్కడ ఉంటున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. జై బీసీ అనేది మనమే, జై రెడ్డి వర్గము అనేది మనమే, జై కాంగ్రెస్ అనేది మనమే, జై బీఆర్ఎస్ అనేది మనమే. ఇక్కడ జై బీసీ అని అంటాం. అందరినీ నేను అనలేను, నిజాయితీగా పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది, చాలా మంది ఉన్నారు. కానీ మెజారిటీ బీసీ సంఘాలు, మెజారిటీ బీసీ ప్రజానీకం, మెజారిటీ బీసీ ఓటర్లు ఏమనుకుంటున్నారు అని అంటే మనం మీటింగ్లు పెట్టినప్పుడు వచ్చి జై బీసీ అని అంటారు, బయటికి పోగానే జై కాంగ్రెస్ అంటారు, బయటికి పోగానే అదే విధంగా బీఆర్ఎస్ అని అంటారు. అంటే అన్ని చేసేది మనమే, ప్రతిపక్ష పాత్ర పోషించేది మనమే, పాలక వర్గానికి ఓట్లు వేసేది మనమే, వాళ్ళు మీటింగ్లు పెడితే లక్షలాదిగా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించేది కూడా మనమే. ప్రతిసారి కూడా అనుకుంటున్నాం
1956 నుంచి నీలం సంజీవ్ రెడ్డి అది ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి బీసీలమంతా అనుకుంటున్నాం, అరే ఇంత అన్యాయం జరిగింది, ఇప్పుడన్నా ప్రజలలో మార్పు వస్తుందేమో, వ్యతిరేక ఓటు పడుతుందేమో, ఈ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం అని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ తర్వాత చల్లబడిపోతుంది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఎంతమంది రెడ్లు? దాదాపు 14 మంది రెడ్డి సామాజిక వర్గమే ముఖ్యమంత్రి అయితే ఆ రోజు అయినా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మనకు కోపం ఉంటుంది, కొంత చర్చ జరుగుతుంది. తర్వాత మళ్ళీ సర్దుకుపోయే మనస్తత్వమే. కాబట్టి ఇకనైనా కోపం వస్తుందేమో, ఇకనైనా చైతన్యం వస్తుందేమో, ఈ బీసీలో ఒక రకమైనటువంటి భావజాలం పెంపొందుతుందేమోనని ఎదురు చూసి 40 ఏళ్ల సంది చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమం వస్తే అగ్రకుల తెలంగాణ వాదం అయితే ఉంటాం. మనమంతా కూడా అగ్రకులాల నాయకత్వం అయితే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, వాళ్ళకే డబ్బు సాయం చేస్తాం, వాళ్ళకే జనాన్ని సమీకరిస్తాం. అగ్రకుల పార్టీలు కాంగ్రెస్ ఓడించాలి అని అంటే బీఆర్ఎస్ లో ఉన్న అగ్రకులానికే మళ్ళీ ఓట్లేస్తాం. బహుజన సమాజ్ పార్టీకి ఓటేయము, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేయము, రాజ్యాధికార పార్టీకి ఓటేయం, మళ్ళా బీఆర్ఎస్ ఓటేయడానికే మనం సిద్ధపడతాం. అంటే అగ్రకులాల మధ్యలో మన ఓటు బ్యాంక్ అంతా కూడా వీటిని పార్టీలుగానే గుర్తించాం. ఇంకా కొంతమంది అయితే విచిత్రంగా మాట్లాడుతున్నారు, అసలు బీసీల కంటూ ఒక సరైన పార్టీ లేదు అని అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ వస్తే పట్టించుకోము, అదేవిధంగా రాజ్యాధికార పార్టీ వస్తే పట్టించుకోము, రిపబ్లికన్ పార్టీ వస్తే పట్టించుకోము. బీసీలే 30 మంది రిజిస్ట్రేషన్ చేయించి పార్టీలను పెడితే వాటిని పార్టీలుగానే గుర్తించాం మనం. పార్టీలు అని అంటే కాంగ్రెసే, పార్టీ అని అంటే బీఆర్ఎస్ఏ. వాడు తండ్రినా గుద్దినా అవమానం చేసినా వానికే ఓట్లేయడానికి సిద్ధపడుతున్నాం. కరకసాటుకు పోయి ఓట్లేసేది కరెక్ట్ గా ఆ రెడ్డి వర్గానికే, ఆ వెలమ వర్గానికే. బయటకు వచ్చి మళ్ళీ అంత రెడ్లే గెలుస్తున్నారు ఏందన్నా అని మాట్లాడుతుంటారు. చాలా విచిత్రమైనటువంటి ధోరణి కొనసాగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది. ఈ రకమైనటువంటి పద్ధతిని నేను ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు. యూపీకి పోయాను, తమిళనాడు పోయాను, అదేవిధంగా అనేక రాష్ట్రాలు, బీహార్కు వెళ్ళాను. అక్కడ ఒకసారి ములాయం సింగ్ పార్టీలో చేరితే అవతల కాంగ్రెస్ నుంచి ఒక యాదవ్ నిలబడ్డా ఆ యాదవ్ మా వాడు కాదు, మేము ఓట్లేయము అని అంటారు. అదేవిధంగా ఒకసారి ములాయం సింగ్ పార్టీ తరఫున నిలబడితే ఒక ఎస్సీ నిలబడితే ఆ ఎస్సీనే మా నాయకుడు, మా క్యాండిడేట్ అని అనుకుంటారు. కానీ కాంగ్రెస్ లో ఉన్న ఎస్సీకి మా వాడు అని అనుకోడు. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ నిలబడితే ఆ పార్టీలో నిలబడ్డ ఎస్సీ బీసీలనే మన వర్గం వాళ్ళు, మన నాయకులు అనుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత గొప్ప బీసీ నిలబడ్డా, ఎస్సీ నిలబడ్డా వాడు మా వాడు కాదు, వాడు వాళ్ళ ఏజెంటు అని అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటిది అని అంటే ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. విచిత్రమైనటువంటిది, కాంగ్రెస్ ను అన్యాయం చేస్తుంది అని అడుగున తిడతాం. ఎన్నికలు రాగానే మనం పోటీ పడి ఆ క్యాండిడేట్ కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థికి ఓట్లేయడానికి ఎగబడుతున్నాం. మొత్తం ఏంటిది అని అంటే అమాయకుల్లాగా, అవగాహన లేనటువంటి జాతిలాగా, చీమునెత్తులు లేని జాతిలాగా ఇంతకాలం ఎన్నో సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. కనీసం 70 బీసీ కులాలు అసెంబ్లీలోకి అడుగు పెట్టినటువంటి పరిస్థితి. అయినా మనకు రోషం లేదు, పౌరుషం లేదు, చీమునెత్తులు లేదు. మొత్తం ఏంటిది అని అంటే మాట్లాడుతున్నాము గుసగుసలు, అన్ని గుసగుసలు పెట్టుకుంటాం. మొత్తం మనం పోటీ చేస్తే బీసీల నాయకత్వంలో ఉన్న పార్టీలు పోటీ చేస్తే 2000, 3000, 4000 వచ్చే పరిస్థితి. అంటే ఎక్కడ ఉన్నాం మనం? ఏం ఆలోచిస్తున్నాం? ఎందుకు చేత కాకపోతే ఒకటే మాట మాట్లాడండి, మేము రెడ్ల పక్షాన్నే ఉంటాం, రెడ్ల గెలుపు కోసమే పనిచేస్తామని ఒకటే మాట మాట్లాడండి. మళ్ళీ 2 మాటలు ఎందుకు? బీసీలు రావాలి, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు ఏంటిది అంటే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, బీఆర్ఎస్ అన్యాయం చేసింది అని మళ్ళీ 2 మాటలు